తెలంగాణ మున్సిపాలిటీలో గత 10 ఏళ్లుగా జరిగిన పనులు ఎక్కడా జరగలేదని భారత కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ అన్నారు. తాజా మాజీ మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు తెలంగాణ భవన్లోని పార్టీ తరపున కేటీఆర్ సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ జనాభాలోని 3% జనాభా ఉన్న తెలంగాణ పంచాయతీ మున్సిపాలిటీలకు సంబంధించి 30% అవార్డులు దక్కించుకుందన్నారు. ఇతర రాష్ట్రాలు తెలంగాణ ఘనతను చూసి ఆశ్చర్యపోయాయన్నారు. మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ సోదరులు రాగిడి లక్ష్మణరెడ్డి గారు, గౌరవ శాసన మండలి సభ్యులు తమ్ముడు, మనం ఈసారి ఎన్నిక తర్వాత మొట్టమొదటిసారి మహబూబ్నగర్లో లోకల్ బాడీ ఎమ్మెల్సీగా గెలిచిన తమ్ముడు నవీన్ కుమార్ రెడ్డి గారు, ఖమ్మం జిల్లా పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ సోదరులు తాత మధు గారు, గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ గారు, గౌరవనీయులైన ఎమ్మెల్సీ గారు సోదరులు సేర్ సుభాష్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ గారు, మల్లారెడ్డి గారు, అందరి పేర్లు చెప్పొద్దని అడిగా చెప్పిన ఏమనుకోకు. గౌరవనీయులైన మా గట్టిగా కొట్లాడదాం. మళ్ళీ తిరిగి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యేదాకా, మళ్ళీ తిరిగి మీరు మున్సిపాలిటీలు కైవసం చేసుకునేదాకా ప్రజలతోనే ఉండి కొట్లాడదాం. అయితే మీ అందరితో నా ప్రార్థన ఏంటి అంటే, చాలా సందర్భాల్లో పదవి విరమణ చేసేటప్పుడు మనకు కొంత బాధ ఉంటుంది. తాత్కాలికంగా 2-3 రోజులు, 4-5 రోజులు, వారం రోజులు బాధ ఉంటుంది. సిరిసిల్లలో మీకు గమ్మత్ చెప్తాను. 4 రోజుల కింద నేను ఒక ప్రోగ్రాంలో పాల్గొన్నప్పుడు మా చైర్పర్సన్ గారు, నేను, ఎందుకంటే పదవి కాలం అయిపోతుంది కదా, మిగిలిపోయిన కొబ్బరికాయలు కొట్టేద్దామని కొట్టేసిన తర్వాత పదవి విరమణ జరిగిన తెల్లారే మా మున్సిపల్ చైర్పర్సన్ గారి కుటుంబానికి సంబంధించిన ఒక షాప్ ఉంటే అదే మున్సిపల్ కమిషనర్ గారు వచ్చి సీజ్ చేసింది. జస్ట్ ఒకటే రోజు తేడా లేదు. ఎట్లుంటది అంటే, పదవి ఉంటే ఎట్లుంటది, పదవి దిగిపోతే ఎట్లుంటది అంటే ఒకటే రోజులో ఫరక్ తెలుస్తుంది. కానీ బాధపడవలసింది కానీ భయపడవలసింది కానీ ఏం లేదు. ఎందుకంటే అందరం పుడతాం, అందరం పోతాం. పుట్టినరోజే పోయే తారీఖు కూడా రాసుకొని వస్తాం. ఎందుకంటే అందరం పోయేటోళ్ళ మీద పోయి పర్మనెంట్ అయితే వాళ్ళు లేరు. అట్లని దబ్బిన వాళ్ళని అనుకుంటే మాత్రం మీరు మనసు మార్చుకొని ఎవరు కూడా ఉండవు. మధ్యలో అవకాశాలు వస్తాయి. కొంతమంది ఎమ్మెల్యేలు అయితే కావచ్చు, కొంతమంది మున్సిపల్ చైర్మన్లు అయితే కావచ్చు, కొంతమంది అదృష్టం బాగుండే మంత్రులు అయితే కావచ్చు, ఇంకా పదవులు వస్తాయి కావచ్చు. చాలా మంది మున్సిపల్ మంత్రులను కలిసిన, కేంద్ర ప్రభుత్వంలో కూడా చాలా మంది పెద్దలను కలిసిన.